हाय हेलो नमस्कार, कैसा सब ठीक ठाक की करो चो ऊटा इता तो यंगला ब्लॉग स्टार्ट पन्निंगला వాడు తెలుగు సబ్స్క్రైబర్స్ బ్రో అంతా. ఓ అవునా. ఓకే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ యువర్ టీమ్ ఆర్టీఎస్. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మీరు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా బ్లాగ్ అయితే వచ్చేసిందా? వస్తుంది అనమాట. వస్తుంది. సో అయితే ఇంకా రాలేదు. ఇంకెందుకు బ్లాగ్ ఆపేస్తారు. ఓకే గాయ్స్, సో మేము మీరందరూ నెక్స్ట్ ఏం బ్లాగ్ కావాలో కామెంట్స్ చేయండి, దాన్ని బట్టి బ్లాగ్ చేస్తాము అని చెప్పి లాస్ట్ బ్లాగ్ లో చెప్తే కామెంట్స్ అన్ని హోమ్ టూర్ అంటే సో ఫైనల్లీ మీకోసం హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాం. యాక్చువల్గా హోమ్ టూర్ అనేది కొంచెం టైం తీసుకొని ప్లాన్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కొత్తగా వచ్చాం కదా, ఇంకా ఏం కొనుక్కోలేదు సరిగ్గా, ఇంకా మన గురించి తెలిసిందే కదా, అంతంత మాత్రం పెట్టుకుంటాం అనమాట. అన్ని కాదు అసలు ఏమీ లేవు. అది కొన్ని మంచిగా ఫర్నిచరు, అది అంటే అంత రేంజ్ లో కాకపోయినా మినిమం కొన్ని తీసుకున్నాక హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం మంచిగా. కాకపోతే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బెడ్లు అవన్నీ కొనుక్కొని చేద్దాం అవన్నీ మాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే మేము అడ్జస్ట్ అవుతాం గైస్. చెప్పేదేనండి, మేము హైదరాబాద్ లో 2 years నుంచి ఉంటున్నాం. మా దగ్గర ఉండేది ఏం తెలుసా? ఒక రైస్ కుక్కర్, ఒక గ్యాస్, ఒక ఫ్యాన్, ఒక బెడ్. ఖాతా ఈ జన్మకి చాలు, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఒక బెడ్ ఏమనుకున్నారా? కింద వేసుకున్న బెడ్ ఒకటే, అదే 1/3 చాలు కదా మనకి, 1/3 చాలు. సో ఆ బెడ్ మీద లాగిచ్చేసాం అనమాట. బట్ ఇప్పుడు కొంచెం పెద్ద ఇంట్లోకి వచ్చాం కదా, మామూలుగానే అది కనిపించవు, ఇంట్లో అసలుగా కనిపించట్లేదు, మొత్తం ఇల్లంతా ఖాళీ కనిపిస్తుంది. సో కొంచెం తీసుకున్నాక చేద్దాం అనుకున్నాం. ఖాళీ ఇల్లే చూపిస్తాం. కాకపోతే మీరు ప్రతి ఒక్క వ్లాగ్ లో హోమ్ టూర్ అంటున్నారు కాబట్టి మా మనసు బద్దలైపోయి, మీరు కావాలన్నారు మేము చేసేస్తున్నాం, అట్లుంటది మరి. సో ఇక ఏం కావాలన్నా ఇచ్చేసైనా సరే చేసేస్తాం మీకోసం బ్లాగ్. సో ఇప్పుడైతే మీరు అడిగిన బ్లాగ్ లోకి ఎంటర్ అయిపోదాం. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్ట్ టు ఎండ్ చూడండి, మంచిగా ఫన్నీగా ఉంటది. ఇక మేము ఒక్కొక్కటి ఎలా ఉంటే మీరు చూడండి, షాక్ అవుతారు. ఫస్ట్ ఏం ఉండవు, అవి చూసే షాక్ అవుతారు మీరు. సో ఓకే చలో వెళ్ళిపోదామా. క్లీన్ ఏం చేసుకోలేదు, అట్లనే చూపిస్తాం. మేము ఎట్లుంటాము మొత్తం అట్లనే చూపించేస్తాం మీకు, మొత్తం రా ఉంటది. మనం ఏమన్నా విచిత్రం కనిపిస్తే అవి మీకు బ్లర్ చేసి చూపిస్తాం. సరేనా? బ్లర్గిలో ఎందుకు రా కదా మరీ అంత గలీజ్ గా అయితే పెట్టుకోలేం గైస్. కొంచెం ఈడ్ రూమ్ అట్లానే ఉంటది గైస్, ఈడ్ రూమ్ అట్లానే ఉంటది. నాది క్లీన్ గా ఈడే చెప్పాలి అట్లాంటి. మాది చూడ్డానికి కొంచెం తెల్లంగా కనిపిస్తాడు అంతేగాని మా ముగ్గురులో గలీజ్ గడి ఈడే గైస్. అంటే స్నానం చేయకపోయినా చేసినట్టు కనిపిస్తాడు కాబట్టి సో స్నానం చేయడు. రే ఇప్పుడు నేను స్నానం చేయలేదా? ఎవరు చేయలేదు? తెలంగాణ ఉంటాడు కాబట్టి మేనేజ్ చేస్తున్నాడు గైస్. నేను కూడా కొంచెం తెలంగాణ ఉంటా, పర్లేదు. నేను నల్లగా ఉంటా, సో వీళ్ళతో పోల్చుకుంటే నేను నల్లగానే ఉంటా గైస్. వీళ్ళు ఈ రంగుతో ఉంటేనే అమ్మ షారుఖ్ ఖాన్, రితిక్ రోషన్ లా ఫీల్ అయిపోతాడు. కొంచెం తెల్లంగా ఉంటే అసలు పట్టలేము గైస్. సో చలో గైస్, ఇల్లు అయితే చూపించేస్తాం, ఎంటర్ అయిపోదాం. విల్లా గురించి మాట్లాడదాం. సరే, విల్లా గురించి అంటే ఇంక ఎంటర్ అయిపోదాం గైస్. కానీ మధ్యలో సాంగ్ గురించి చెప్తా ఉంటా వినండి. ఏం టార్చర్. సో మెయిన్ గా ఏంటంటే సాంగ్ చూసారా లేదా? సాంగ్ చూడకపోతే చూడండి. నా ప్రేమ నీ మీద నెట్టు నా కళ్ళలో మెదులుతున్నావే కన్నీరు. ఇప్పుడు చూపించు మన హోమ్ టూర్ ఎలా ఉంది చూపిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రీ గేట్, ఇదే మన కొంప. దీంట్లో మన ఫ్లోర్ వచ్చేసి 3rd floor అన్నమాట. వెళ్ళిపోదాం. గేట్ ఎలా తీయాలి? అడ్డొస్తే ఇటు జరిపి ఇటు తీయాలన్నమాట. తర్వాత డిఎన్ఆర్ టవర్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చేయకండి డైరెక్ట్ గా. ఇట్లాంటివి 10-15 ఉన్నాయి ఈడ. ఇట్రండి, మీకు మంచి పూల చెట్లు, పూలు పిచ్చి ఎవరికైనా ఉంటే మా ఫ్లాట్లో భలే ఉంటాయి. ఇది ఏం చెట్టురా? ఇదేం చెట్టు కామెంట్ చేయండి గైస్, మీకు తెలిస్తే. ఇదిరా, ఇదేం చెట్టు? ఇది బండారం.
ఇది కూడా జాస్మిన్ అనుకుంటా గైస్ ఇది. ఏది అబ్బా అబ్బా పూలనే కొనుకేయమంట. భలే వస్తుంది. జాస్మిన్ గైస్ ఇది. సో ఇక్కడ నుంచి ఏం చేద్దాం, లేట్ చేయకుండా లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళిపోతాం. మాకు లిఫ్ట్ కూడా ఉంది తెలుసా, చూపిస్తారండి. పాత బిల్డింగ్ లో 3 ఫ్లోర్లు ఎక్కి దిగాలి గైస్. లిఫ్ట్ ని బాగా ఎలివేషన్ ఇచ్చి చూపియండి. మొత్తం ప్రేమ మొత్తం దాని సో మీద. మెయిన్ ఏంటంటే నాకు కానీ రాదు, అసలు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు దాకా మనం వెళ్ళిన ఇళ్ళకి దేనికి లిఫ్ట్ లేదు. ఫస్ట్ టైం లిఫ్ట్ ఉన్న కొంపకు వచ్చాం కాబట్టి ఫీలింగ్ ప్రౌడా? బ్రో మామూలు ప్రౌడ్ కాదు. థర్డ్ అని కొట్టాలా? ఇది క్లోజ్, ఇది ఓపెన్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఓపెన్, ఇది క్లోజ్. అదేంది బ్రో రివర్స్ ఉంది? రివర్స్ బ్రో. ఇది ఓపెన్ చేస్తుంది, క్లోజ్ అది ఓపెన్ అయింది. రే ఖచ్చితంగా చెప్తున్నా, నీలాంటి ఇంజనీరే కట్టుంటారు ఇది. నన్ను దింగుతారేంట్రా మీరు అందరూ? నన్ను దింగుతా, అందరూ నన్నే దింగండి. అవును 100%. సో మన థర్డ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక లిఫ్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయి మా బాల్కనీ వ్యూ చూసారంటే అద్దరిపోతుంది చూడండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ వ్యూ ఎవర్. ఇంకో మైక్ ఎక్కడ ఉంది బ్రో? ఇంకో మైక్ నా దగ్గర ఉందా? సో నీ దగ్గర ఒకటి, నా దగ్గర ఒకటి. వాడికి ఒకటి సరిపోదు, వాడు గొంతే 10 మైకులతో సమానంగా ఉంటది. నిజంగా గాయస్, వాడు మాట్లాడితే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మొత్తం నాకైతే ఎట్లా అనిపిస్తుంది, 10 ఊర్లు వినిపిస్తుంది వాడు మాట్లాడదు. తేజ హాయ్ చెప్పు. తేజ బాయ్ రండి చెప్తా. సో హోమ్ టూర్ అన్నారు, వచ్చేయండి. హోమ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ అవర్ హాల్ గైస్. సో ఎంట్రన్స్. సో ముందే చెప్పినాం కదా మీకు, ఇంకా టీవీ ప్లేస్ లో టీవీ రాలేదు, ఫ్యాన్ ప్లేస్ లో ఫ్యాన్ రాలేదు. వస్తాయి, ఫ్యాన్ లేదు, అన్ని నిదానంగా వస్తాయి. నాకు ఒక ఫ్యానే ఎక్కువ, అసలు ఆ ఫ్యాన్ కూడా బొక్క. తర్వాత మొత్తం మేము అనుకున్నవి సెటప్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్లాగ్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ వాల్ ఉంది కదా, ఈ వాల్ కి ఒక మంచి ఫ్రేమ్ అండ్ డిజైన్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ టీవీ మాత్రం డౌటే, ఎందుకంటే టీవీ లేనిదే మన వాళ్ళు అంత బిజీగా ఉంటారు, బయటికి రారు. హాల్ అయితే చూసేశారు కదా, సో ఇంకా మా కిచెన్ లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో దిస్ ఈస్ అవర్ కిచెన్. అండ్ చూసారా కిచెన్ చూడండి, చాలా నీట్ గా, సింపుల్ గా, నీట్ గా. చెప్పాం కదా గైస్, మరీ అంత గలీజోళం అయితే కాదు, కొంచెం నీట్ గానే పెట్టుకుంటాం. ఇక్కడో ర్యాక్. దిస్ వన్ ఈస్ ఫర్ స్పూన్స్, చెంచాస్, నైఫ్స్. అండ్ దిస్ ఈస్ ఫర్ మై టీ కప్పు, దిస్ ఫర్ టీ జల్లెళ్ళు. దిస్ ఈస్ ఫర్ ప్యాన్స్. ఓకే, దిస్ ఈస్ ఫర్ ప్లేట్స్. ఓకే, నైస్ రైట్. రే హోమ్ లాగ్ అంటే కిచెన్ చూపిస్తే సరిపోతుంది. మన కిచెన్ లో మేము ఎంత నీట్ గా పెట్టుకుంటున్నాం అనేది అర్థం కావాలా, చూడండి గైస్. yes లిటిల్ బిట్స్ కప్పులు, ఉప్పులు. And this one is for oil, salt packets. ఏంటంటే మెయిన్ గా మా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కుకింగ్ చేసి పెట్టుకున్నాం అనమాట, తిందాం అని చెప్పి. బెండకాయ, టమాటా అండ్ రైస్ ఆల్సో కంప్లీటెడ్. బట్ ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ చేశాక తిందాం అని చెప్పేసి ఫస్ట్ మీకు చూపించేస్తున్నాం. అది గైస్ డెడికేషన్. గుండె అంటే గుండె గైస్. ఇంత నీట్ గా పెట్టుకుంటాం కాబట్టే ఓనర్ మా ముఖాలు చూసి రూమ్ ఇచ్చిండు, లేకపోతే ఇంత మంచి ఇల్లు మాకు. ఇది వచ్చేసి నువ్వు అన్ని చూపించావు కాబట్టి ఇది కూడా చూపిస్తావు. ఇక మొత్తం యాక్చువల్గా ఫ్యామిలీ లెక్కనే ఉన్నాం కదా కంప్లీట్గా. కింద మా ప్రోటీన్లు, గిటీన్లు అన్నీ ఉంటాయి, జిమ్కి మాత్రం అండ్ ఈ హాల్లో ది బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇదనమాట, మా బాల్కనీ. మస్తు ఉంటుంది గాయస్, మస్తు మంచి గాలి వస్తుంది. సో వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది గైస్. ఏమంటే బాల్కనీ, ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు అవసరం ఉండదు. జస్ట్ ఇది ఒక్కటి కానీ ఓపెన్ చేసి అక్కడ కూర్చున్నాం అంటే ప్రశాంతత. గాలి ఎట్లా కొడుతుంది అంటే ఫ్లైట్లు వెళ్తుంటే అవి కూడా దూరం వచ్చేస్తాయేమో అనిపిస్తుంది. చాలా బాగుంటుంది గైస్. ఏందో దిస్ ఇస్ ద వ్యూ గైస్. కాదు, వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాలేదు ఏంది, నార్మల్ గా కొంప పై నుంచి పోతుంటాయి కదా జుప్పు. గైస్ క్లైమేట్ చూడండి, చాలా చల్లగా ఉంది ఈ రోజు. సో ఎస్ గైస్, ఇకపోతే ఇది మొన్న బీబీక్యూలో ఎత్తేసిన కాదు, బయట అవి ఎక్కడ ఎత్తేసినాయి తెలుసా? హాస్పిటల్ అని చెప్పేసి వెళ్ళాం గైస్. వెళ్తే అక్కడ టాబ్లెట్స్ అవి తెచ్చుకున్నాం కడుపు నొప్పి అని చెప్పేసి. అక్కడ బయట మనీ ప్లాంట్ చాలా పెద్దదిగా ఉంది. అంత పెద్ద పాపం ఇబ్బంది కదా, అంత పెద్ద. ఆ రోజు జరుగుతుండేది ఏంటంటే వాళ్ళు కటింగ్ చేస్తా ఉన్నారు గైస్, అంటే డిజైన్స్ వీకెండ్ లో కట్ చేస్తుంటారు కదా. మా వాడికి ఒక థాట్ వచ్చింది, వీళ్ళకి అంత బాధ ఎందుకు, మనమే ఒక మొక్క కట్ చేస్తే హెల్ప్ అవుతుంది కదా. హెల్పింగ్ నేచర్ ఎక్కువ, అందరికంటే ఎక్కువ హెల్పింగ్ నేచర్ నాకే. అందుకే 2 ముక్కలు కోసుకొని వచ్చి దానిలో పెట్టి
దట్ ఈస్ ద టాలెంట్ గైస్. అట్లా చెప్పి దొంగలు అనుకోబాకండి. వాళ్ళని అడిగే కొట్టాడు మావాడు, తీసుకున్నాడు. ఓకే, నైస్ మనీ ప్లాంట్స్. యా ఎండ్ చెప్పాలంటే సో ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇవి కూడా కబోర్డ్సే గైస్. ఇవి కబోర్డ్సే, అవి కబోర్డ్సే. అది పనికిరాని క్యారమ్ బోర్డ్. రిఫ్ కొట్టామంటే మళ్ళీ వెనక్కి రాదు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్కి వెళ్ళిపోతున్నాం. క్వశ్చన్ రావచ్చు, 1 BHK లో ముగ్గురం ఇరుక్కొని ఇప్పుడు దాకున్నాం. ఇప్పుడు ఏంటంటే ముగ్గురికి 3 బెడ్రూమ్లు వచ్చేసాయి. ఇదిగోండి, ఇట్లా రాగానే రైట్ సైడ్ లో నా బెడ్రూమ్ ఉంటది, లెఫ్ట్ సైడ్ లో టామ్ బెడ్రూమ్ ఉంటది, ఇక స్ట్రైట్ గా ఈడి బెడ్రూమ్ ఉంటది, రాయ్ గాడిది. ప్యాచ్ వర్క్ కూడా వీడు చేసిన సాహసాలు స్టన్స్ ఫ్లాగ్ చూసారా? చూడకపోతే అది ఫాస్ట్ గా వెళ్ళేసి చూడండి, మన ఛానల్లోనే ఉంటది. ఇది రాగానే ప్యాచ్ వర్క్. ఎక్కడుండి అక్కడ ఏదో ఒక బొక్క ఉంటుంది. డోర్ తెరుచుకుంటుందా లేదా? తెరుచుకుంటుందా? సో ఫస్ట్ ఎవరి రూమ్ చూస్తారు, నాదా, టామ్ దా, రాయ్దా? ఓకే సరే, ఏదైనా సరే అందగాడు రసూల్ కాబట్టి రసూల్ దాంట్లోకి వెళ్దాం. నాకు తెలుసు ఫస్ట్ వీడు నా దాని మీదే పడతాడని చెప్పి నాకు తెలుసు. సో ఓకే, నా రూమ్ లోకి వచ్చేయండి, చూపిస్తా. ఓకే, కమాన్. దిస్ ఈస్ మాస్టర్ బెడ్రూమ్. ఎస్, దిస్ ఈజ్ మై రూమ్. నా రూమ్ ఎలా ఉందో చెప్పండి. ఇంకా నేను అసలు ఏది పెట్టుకోలేదు, డెకరేషన్ నేను ఈవెన్ ఒక కటన్ కూడా పెట్టుకోలేదు ఇంకా నేను. ఎందుకంటే మొత్తం హైగా ఆలోచించి పెట్టుకుందాం అని చెప్పేసి వెయిట్ చేయాలి. ఇట్లాంటి చిన్న బేసిక్స్ ఉండదు. బట్ ఒకటి మాత్రం మీకు చూపిస్తా గైస్, అన్ని లైట్స్ ఆఫ్ చేసేసి అన్ని విండో క్లోజ్ కర్రే. సో నా సెటప్ చూపిస్తా మీకు. యా, ఇది నైట్గా అయితే మీకు మంచిగా కనిపిస్తుంది గాయస్, మస్తు ఉంటుంది. అండ్ ఇది నేను వేసిన ఆర్ట్ ఈ బ్లాగ్ చూస్తారు తొందరలోనే. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట. సో చలో, ఇది వచ్చేసి నా చిన్న సెటప్. ఇకపోతే కబోర్డ్స్కి వచ్చేద్దాం. ఇవి నా బట్టలు. నా బట్టలు ఇవి అన్ని. క్లాత్స్ అనొచ్చు కదరా, కొంచెం పాష్ గా బిహేవ్ చేయాలి. Okay guys, this is my clothes. Okay, so చెప్పురా. We'll move to the next part. And పాష్ అనేది this is also my clothes. And I have so many clothes. Okay, so next move to my favorite part, washroom. నా రూమ్ కి ఒక మాస్టర్ ప్లాన్ వేసిన. డెకరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి, అల్లాడిపోతారు అందరూ, మామూలుగా ఉండదు. నెక్స్ట్ టామ్ బెడ్రూమ్ గైస్. నువ్వు వచ్చేనా? బెడ్రూమ్ కి నేను వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక కన్ను పెట్టి కట్టను వేద్దాం. నువ్వు నీ మాస్టర్ ప్లానింగ్ వద్దు, ఉన్నది చూపించు. చెప్తారా భయ, చూపిస్తాను వేద్దాం అనుకున్నా. బట్ ఏదైనా టైం లేదు, ఇంకోటి ఏంటంటే క్లిప్లు లేవన్నమాట. సో దానికోసం స్కిప్ చేసా. ఇప్పుడు మన రూమ్లోకి వెళ్ళిపోతానండి. వీళ్ళలాగా మనం లేట్ ఉన్నాం. ఏదైనా సరే క్విక్ అండ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. బ్రో మీకోసం ఫ్యాన్ వేస్తా. ఫస్ట్ ఫ్యాన్ కాదురా, ఫస్ట్ లైట్ బ్రో. కాదు, ఐరన్ తో కొట్టుంటాడు. ఉంగరాలు బ్రాస్లెట్లు ఎక్కువ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.5x కమ్ ఆన్ ద డాష్. బా సెటప్. సో ఇది మన ఇంటర్నేషనల్ బెడ్ అన్నమాట. సో ఇది మామూలు బెడ్. బట్ ఏంటంటే మేము ఇంటర్నేషనల్ ఎలివేషన్ ఇస్తావా? ఎలివేషన్ ఇవ్వాలి బ్రో. కష్టపడి బ్రో చేస్తా. ఎందుకు బ్రో? గైస్ హైలైట్ ఏంటంటే మేము ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ప్లాన్ చేసే లోపు వీడు ఎగ్జిక్యూషన్ కూడా చేసాడు. మామూలుగా ఉండదు అన్నమాట. ఏమనుకున్నావు, ఇలాగా లేట్ అనుకున్నారా? లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారా? నా రూమ్ తర్వాత బ్లాగ్ లో చూపిస్తా. అసలు షాక్ అయ్యి స్టన్ అయిపోతాం. నీకు అర్థం కాదు, ఇది మినీ హాల్ అయిపోద్ది. చూస్తావు, మినీ హాల్. ఇది మన కటను, బెడ్, ఈ మన పిల్లోస్. ఓకే, డిజైన్ పెట్టారన్నమాట. అలాగ తెలీదా బ్రో? అలాగ తెలీదా? ఇది ప్లానింగ్ ఎవరికి తెలియదు కాదు, మామూలు కాదు. ఇట్లా నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ నువ్వు చేసుకుంటావు ఎట్లా నీ రూమ్ అని చెప్పి. ఇట్లాంటి చిన్న చేయం మొత్తం ఎల్లుంటది. మొత్తం నేను అమెజాన్ ఫాస్ట్ తెచ్చి రూమ్ లో పెడేస్తా. This time for Africa. మామూలుగా ఉండదు. బట్టలు వేసుకోవడానికి ఈ డబ్బా ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే మాకు అది లేదు. ఏది లేదు. సరే లేదు, సరే బై లేదు, ఒప్పుకున్నాం. కానీ నెక్స్ట్ లేదు చెప్పేసావు కదా. సరే ఓకే. దాని తర్వాత మెయిన్ గా మా పెయింటింగ్ చూపిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్. నాకెందుకో ఇవన్నీ నువ్వు వేసినట్టు అనిపెట్టలేదా? లేదు రక్తం చిందించేసాను. చూడండి, ఈ మా పెయింటింగ్స్ దగ్గర చూపిద్దామా? ఫస్ట్ అండి 1x పెట్టుకో, 2x పెట్టుకో, 5x పెట్టుకో. ఇది
ఆత్రంకి అరాచకానికి అమ్మ మొగుడుగా ఉన్నావు కదా చూడండి ఏది బాగుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి. అన్ని బానే ఉన్నాయి కానీ నువ్వు చేసావంటేనే నవ్వుద్ది అట్లా. ఎలాంటి పెయింటింగ్స్ మీకు కావాలనుకుంటే నాకు డిఎం చేయండి, నేను పర్సనల్ గా మీకు అప్రోచ్ అయ్యి అప్రోచ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అప్పాజీ బండ్లు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇదే గైస్ తలనొప్పి. మరి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వచ్చి వాళ్ళకి అర్థం అవ్వాలంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడదు ఇట్లాంటి మీకు కావాలంటే నాకు మీరు మెసేజ్ చేయండి, నేను మీ దగ్గరకు వచ్చి మాట్లాడగా మినిమం కాస్ట్ ఉంటది అనమాట. సింపుల్ గా ఏది రాదు, ఎందుకంటే నాకు కష్టాలు అవుతాం కాబట్టి. అంతే గైస్, ఇప్పుడు సింపుల్ ఏది రాదు ఎందుకంటే ఈ దేశం వాళ్ళకి వీడు ఫస్ట్ బడ్జెట్ ఇచ్చి తర్వాత బడ్జెట్ ఇచ్చి సో అందువల్ల మార్కెటింగ్ జరుగుతుంది అనమాట. కాదు వీడు డైరెక్ట్ చేస్తుంటే ఒక బడ్జెట్ కి ఇచ్చేస్తాడు, బట్ వీడు ఫస్ట్ ఇవి కొనుక్కోవాలా తర్వాత మీకు సేల్ చేయాలా. సో మినిమం కాస్ట్ పడుతుంది. ఓకే చెప్పు. ఇన్సల్ట్ కాదురా, మార్కెటింగ్ బిజినెస్ ఇస్తున్నా నీకు చెప్పు. అది మనం అదేదన్నమాట. ఈ బాత్రూమ్ స్విచ్లు లోపల మనం చూపిస్తాం మీకు, ముందు మా కబోర్డ్ చూపిస్తాం. ఓకే ఇవన్నీ బట్టలు చూడబాకండి, షాక్ అవుతారు. వా వేరే అంటే మనం ఎట్లా ఉండాలనేది బయట తెలియకూడదు ఎవరికి. బీవీకేలో నొక్కేసాడు, నాకు కూడా స్పాట్ చెప్తాను. వీడు స్నానం చేసేదే వారానికి ఒకసారి కాబట్టి మీరు చూసి నా రూమ్ కి రేటింగ్ ఇస్తే పక్కన వాళ్ళకి ఎలా ఉందో నాది ఎలా ఉందో మీరు చెప్పండి, సరేనా? జస్ట్ బిగినింగ్ రే ఉడాల్, సరేనా? ఓకే బాగుంది లేదా? చాలా ఉంది కథ దీన్ని, నేను చూపిస్తా తర్వాత. లెట్స్ మూవ్ టు ద మిస్టర్ రాయ్స్ రూమ్. ఇది వీడికి చాలు గైస్. వీడు ఏం చేస్తాడు తెలుసా? దుమ్మంట వస్తాడు ఎగురుతాడు దాంట్లో కూర్చునేస్తాడు. సరిపోతాడు. చూపి ఓకే. ఇంద్ర భవనం లెక్కుంది గాయ్స్. ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, లేకపోతే డోర్ పడిపోయి అది పగిలిపోయింది. దిస్ ఇస్ మై ఆర్ట్ గైస్. దీని గురించి వ్లాగ్ వచ్చింది. ఆ వ్లాగ్ గాని మీరు చూసారంటే నవ్వి చచ్చిపోతారు గైస్ నిజంగా. నెక్స్ట్ స్టార్ట్ చేస్తే చిన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. నా రూమ్ చాలా నీట్ గా ఏదో ఈ ప్యాలెట్స్ వల్ల కొంచెం అలా కనపడుతుంది, కానీ ప్యాలెట్స్ వేసేస్తే అది కూడా సపరేట్ వ్లాగ్ వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాం. చాలా ఫన్నీగా బాగుంది. ఫొటోస్ గైస్, మా డాడీది, మా మమ్మీది, మై సిస్టర్. నీ అవ్వ జరుగు, నువ్వు ఆడు. నువ్వు అసలు నీ రూమ్ లో పో. సరే నేను చదువుతా. సరే నువ్వు చదువు. మై వరల్డ్. ఎవరది? మీ మమ్మీ. ఇది మీ డాడీ. మై స్వీట్ హార్ట్. మీ సిస్టర్ నువ్వు. ఓకే. ఐ డోంట్ చేస్, ఐ అట్రాక్ట్. అబ్బా బ్రో టాపర్ ఇంగ్లీష్ లో ఫర్ ఎవర్. తెలుసా ఫోటో 2021 ఫోటో. 21 కూడా కాదు, అది 20 అనుకుంటా. అది 2020. దాని నేను అక్కడే బాగున్నా నువ్వు కూడా. అవును. ఇది మీరు జూమ్ కొట్టాల్సిందే మీరు. కావాలంటే 1x అయినా పెట్టేసుకోండి. చూడండి గైస్, ఎవరు హ్యాండ్సమ్ గా అసలు. అబ్బా నిజంగా గైస్, అప్పుడు మేము డిగ్రీ కాలేజ్ లో ఉన్నాం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్ అనుకుంటా. సెకండ్ ఇయర్ లో వీడిని ఎవరు చూసినా ఒకటే ఓడు, బిహారీ. చూడండి ఫ్రెండ్స్ అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మిస్ యూ డాడ్. వాళ్ళ డాడీ ఎక్స్పీరియన్స్ ఫోటో పెట్టుకున్నాడు అనమాట. ఇది వచ్చేసి నాకు రాదు బ్రో. క్వైట్లీ విన్నింగ్. సో ఏదైనా మా వాడు విన్ అయిపోతాడు. విన్నింగ్ అంతే. నా రూమ్ లో మంచి ప్లేస్ ఏది అంటే ఇదే గైస్. చూడండి గాలి ఎట్లా పడుతుందో. గైస్ వీడిది రూమ్ చిన్నగా ఉంటది కానీ ఏసీ గైస్, సెంట్రల్ ఏసీ, డైరెక్ట్ బయట గాలి. ఇట్లా రోజు ఫ్యాన్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్రండి. సో ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట గైస్. రోజు ఇక్కడ నుంచి మీకు పికాక్స్ వస్తాయి తెలుసా? పికాక్స్ వచ్చి అరుస్తా ఉంటాయి. పికాక్ వచ్చి ఇలా ఎగిరి వచ్చి మాకు హై కూడా. ప్యారెట్స్ దీని మీద ఉంటాయి గైస్. ప్యారెట్స్ ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి, ఇప్పుడు లేవు. బాగుంటది ఇక్కడ. వర్షం పడినా ఎండ వచ్చినా వచ్చేసి వీడు పగలగొట్టిన పెళ్ళ. ఇది వాష్రూమ్ గైస్. వాష్రూమ్ బాగుంటది గైస్. వద్దా? చూద్దాం బ్రో. వద్దు బ్రో, అవసరం లేదు బ్రో. ఓన్లీ ఇలా చూద్దాం బ్రో. ఇక్కడ నుంచి వద్దు. ఈ డిజైనింగ్ ఏంటంటే డిజైనింగ్ చేపించు బాగుంది. సో ఇట్లాంటి ప్రశాంతమైన వ్యూ చూస్తే ఎంజాయ్ చేస్తుంటావా డైలీ? సో మెయిన్ గా ఏంటంటే గైస్ ఈ రూమ్ కి
ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ పడిపోయాడు. ఇది నేను తీసేసుకుంటా అన్నాడు. ఈయనేమో ఆ రూమ్ లోకి దూరిపోయాడు. నేను దీన్నే పట్టుకొని ఉన్నా. బ్రో వాట్ బ్రో దూరలేదు ఛాన్స్ ఇవ్వలేదు బ్రో. నేనేం నాకు ఫస్ట్ ఈ రూమ్ మీదనే కన్ను పడింది గాయస్. ఇంత మంచిగా ఉంది అనుకున్నా, కానీ దాంట్లోకి వెళ్ళి అది కొంచెం పెద్ద కనిపించేసరికి మాస్టర్ బెడ్రూమ్ అంటే వీళ్ళిద్దరు ఎలాగో కొట్టుకొని వస్తారు. నేను దాని మీద పోకుండా యూనిక్ గా దీన్ని పట్టుకుందాం, దీని మీదే ఫిక్స్ అయిపోదాం. నేను ఇదైనా తీసుకుంటా లేకపోతే ఇదైనా తీసుకుంటా అన్నా. నేను మాస్టర్ బెడ్రూమ్ మాతో పాటు ఇంకొకరు ఉంటే నేను హాల్లో పడుకునేవాడిని ఖాళీ ఇదే బెస్ట్ అంటావా? నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. కాదు, నాకు నేను ఫస్ట్ రూమ్ చూసి అట్ట వెళ్ళిపోయా, కానీ ఈ బాల్కనీ అంత కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలే. ఇది కానీ చూస్తుంటే చెప్తున్నా కదా 100% నేను ఇదే తీసుకునేవాడిని గైస్. ఎందుకంటే బికాస్ దిస్ వాడు ఏంటంటే ఒక రోజులో ఒక 16 గంటలు పడుకుంటాడు గైస్. ఎట్లా కాకపోయినా మొత్తం నైట్ అంతా మేల్కొని ఉంటాడు, డే అంతా పడుకుంటాడు. కాదు అందుకే మనం చెప్పుకోకూడదురా. అందుకే మేము చెప్తున్నాం. సో నైట్ 100% డిస్కషన్ చేసుకొని ఎవరు రూమ్ లో కోల్పోతాం ఏమని చెప్పి, రేపు పొద్దున్న ఫాస్ట్ లేయాలరా, 8 o'clock లేయాలి, వ్లాగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, జిమ్కి వెళ్ళాలి అనుకుంటామా, వెళ్తామా? అయ్యో గారు డోర్ ఓపెన్ చేయరు. 2 మధ్యాహ్నం 2-3 వరకు నిజం చెప్తున్నా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అంతగానం డోర్ వేసుకొని ఉండరు గైస్. రూమ్ లోకి వెళ్ళంగానే డోర్ లాక్. కొట్టుకుంటా ఉంటాడు ప్రతిసారి. ఒక 2 minutes కి వెళ్ళి మేము డోర్ తెరవాలా, డోర్ వేసేసి ఉండిద్ది. సో ఓకే, నెక్స్ట్ సో చూసారు కదా, 3 బెడ్రూమ్స్ అన్ని చూసారు. సో ఏది బాగుందో కామెంట్స్ చేయండి. నాది ఇంకా సరిగ్గా చూపిలేదు మీకు, ఎందుకంటే ఆబ్వియస్లీ బాగుంటది, ఎందుకంటే నేను రీజన్ చేశాను కాబట్టి. నాది మొత్తం రెడీ అయ్యి చూడండి. వీడిది ఈ వ్యూ వల్ల బాగా ప్లస్ అయిపోయింది కదా నీకు. ఏదైనా సరే వ్యూ సరే. చలో ఇక సో మన విల్లా చూసేసారు కదా మీకు. ఆబ్వియస్లీ నా రూమ్ అయితే మీకు ఎలా నచ్చేసి ఉంటుంది. ఎప్పుడు ఈ డబ్బా గైస్ మీరు చూసారు కదా, మీరు చెప్పండి ఎవరి రూమ్ బాగుంది, ఎట్లుంది, ఇంతకు అసలు మా హోమ్ ఎట్లుంది, బాగుందా లేదా అని చెప్పేసి. అండ్ మీకు ఎందుకురా ఇంత పెద్ద ఇల్లు అనే క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. అంటే ముగ్గురమే ఉన్నాం కదా, ఆబ్వియస్లీ ఒకటి సరిపోద్ది, బట్ ఇంత పెద్ద లేదు గైస్. చాలా రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల కూడా. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి చిన్న దాంట్లోనే ఉన్నాం, బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్తా ఉంటారు. అప్పుడు కూడా ఇబ్బంది అయిపోతుంది గైస్. ఇంట్లో వాళ్ళు ఎవరు వచ్చినా సరే హాల్లో అది ఒక్కటే సింగిల్ రూమ్. మా రూమ్ చూసారు కదా, పాత రూమ్. సింగిల్ రూమ్ లోనే మొత్తం అందరం పడుకోవాలా, లేకపోతే బయటకి వెళ్ళి పడుకోవాలా. వర్షం పడిందంటే బుక్. అండ్ వ్లాగ్స్ కి దీనికి కూడా కొంచెం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా చాలా టాస్క్ అయిపోతుంది, ఏమైనా షూట్ చేసుకోవాలి అని అట్లా అనుకుంటే. సో అందువల్ల కొంచెం పెద్దది తీసుకొని మంచిగా ఇక నుంచి కంటిన్యూగా బ్లాగ్స్ చేద్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ బ్లాగ్స్ కూడా వస్తున్నాయి, మీరు చూసారో లేదో తెలియదు. ఫాస్ట్గా వెళ్ళేసి మన పెండింగ్ బ్లాగ్స్ అన్ని మీరు చూడండి, ఏమైనా ఉంటే చూసేయండి, మంచి మంచి ఫన్గా ఉంటాయి. అండ్ చలో నెక్స్ట్ మీకు ఏం బ్లాగ్ కావాలో కూడా కామెంట్స్లో చెప్పండి, డెఫినెట్లీ అది కూడా చేస్తాం. పక్కాగా. సో మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మెయిన్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు మాట్లాడకపోవడమే కరెక్ట్ అని తెలుసు వాళ్ళకి. నువ్వు మాట్లాడకలే అది. సో హైప్ కొట్టమని చెప్పు, అదేనా చెప్పు. హైప్ కొట్టుకోండి. ఎలా కొట్టాలో చెప్పేస్తే ఎలా కొట్టాలంటే షేర్ పక్కన 3 డాట్స్ బటన్స్ ఉన్నాయి అనమాట. ఆ డాట్ లో మీకు హైప్ మీకు కనిపిస్తుంది. డాట్ లో అంటే ఏంది, దాక్కొని దాన్ని లేపి అలా అడగల. సో డాట్లో ఉంటాయి అనమాట. డాట్లో హైప్ ఉంటుంది. 3 times మీరు టప 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 నొక్కేసారంటే మేము హైప్ అయిపోతాం. మీకు కూడా నాన్ స్టాప్ బ్లాగ్లు వచ్చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు బై బై గైస్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యు, టాటా, లవ్ యు ఆల్.